నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కిలా వరంగల్లో ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం. ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై సీఎం ఆరా, ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించాలని ఎస్పీ వెల్లడి. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పట్టుబడిన 10 వాహనాలు సీజ్. ఖమ్మం హైవే బ్రిడ్జిపై ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీ, బ్రిడ్జిపై నుండి కింద పడిన కారు, మహిళ దుర్మరణం. రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబరాలు, వివిధ రకాల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు. ఇక డీటెయిల్ చూస్తే కిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరిని తిమ్మాపూర్ అల్లీపూర్కు చెందిన ఆటో డ్రైవర్ బబ్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహాలను వరంగల్ MGMకు తరలించారు. ఎక్కడ ఏమిస్తారు ఆటో నెంబర్ ఎక్కడ శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. జూనియర్ అకౌంట్స్ అధికారి జానకిరావు 15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక కాంట్రాక్టర్ను బిల్లుల క్లియరెన్స్ కోసం జేఏఓ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగడంతో పట్టుబడ్డాడు. ఏది వదిలిస్తాను. హలో, ఒక్క నిమిషం అమౌంట్ పెడతారు. బైక్ పై వెళ్తున్న వారిని అతివేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా పామరు బైపాస్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ చేసిన ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న హైవే పెట్రోల్ పోలీసులు చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. మచిలీపట్నం బైపాస్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పశువుల కాపరిపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. యాక్సిడెంట్ అనంతరం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇక ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసుకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యులపై చర్య తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఇది బేస్లెస్ అలిగేషన్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే వాళ్ళ సిగ్నేచర్ ఉంది, దాని బేసిస్ మీద కదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే తెల్లారుజామున ఇచ్చారో దట్ ఈస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది ఫైనల్ అని కాదు, అందుకోసమే కదా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనం ఇంక్వెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. 174 కేసులో ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం. ఇంక్వెస్ట్లో వాళ్ళకున్న అనుమానాలను తెలియజేస్తారు. పోస్ట్ మార్టం విషయంకి వచ్చేటప్పటికి మరణ కారణం తెలుస్తుంది. దాని బేసిస్ మీద మనం కంక్లూజన్కి వచ్చి అరవై అవుతుంది. బట్ మనకు వాళ్ళ బంధువుల నుంచి సరైన సహకారం లభించగా మనం రిక్వెస్ట్ చేశాము, చెప్పాము. తర్వాత మరి వాళ్ళు ఏది మరి దానికున్న అనుమానాలు ఏంటో ఏమిటో తెలియదు. కానీ ఈరోజు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకురావడం చెప్పి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసి వాళ్ళందరి యొక్క బంధువుల సమక్షంలో వాళ్ళ పెద్దల సమక్షంలోనే ప్రత్యక్షంగా ఈరోజు మనం స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేసిన తర్వాత మనం ఈరోజు ఇప్పుడున్న అవైలబుల్ ఎవిడెన్స్ ప్రకారం ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు అని మనం ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం పిఎం రిపోర్ట్ ఆధారంగా సెక్షన్ ఆఫ్ లా కూడా అప్రాపరేట్ సెక్షన్ ఆఫ్ లా కూడా ఆల్టర్ చేసి ఇమ్మీడియట్గా మనం ఈయన ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ దాని మీద టీమ్స్ ఫామ్ అయి ఉన్నాయి. అయ్యాయి ఆ టీమ్స్కి మనం ఎప్పుడైనా దొరకచ్చు. ఎప్పుడు దొరికితే అప్పుడు ఇమ్మీడియట్గా అరెస్ట్. చాలా పారదర్శకంగా తీసుకున్నారు. మీరు ఇప్పుడు ఏమన్నా చేశారు? ఇవాళ ఆయన్ని అనుకోకుండా కష్టంలో తీసుకుంటాం, అరెస్ట్ చేస్తాం, కేసులు కడతాం. అది అప్పుడు 2 రోజులు జరుగుతుంది కదా, అది ఎందుకు తీసుకోవాలి? ఇది ఇంత ఇష్యూ అయింది అప్పుడు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు చెప్పాం కదా ఆల్రెడీ చేశారు. ఇప్పుడు మనకు ఈ కేసులో మరీ చెప్తున్నాం. వాళ్ళు మనకు ఎవరైతే రక్త సంబంధీకులు ఉన్నారో వాళ్ళు నిన్న మార్నింగ్ కానీ నిన్న మధ్యాహ్నం కానీ నిన్న సాయంత్రం ఎప్పుడు వాళ్ళు ఇలాంటి ఎవిడెన్స్ ఇచ్చినా కూడా ఆ యొక్క రియాక్షను మన అలా ఉండేది. ఇప్పుడు ఎవరు సాక్ష్యం లేకుండా ఎలాంటి కేసులో వీళ్ళు వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఇచ్చిన దానికి సబ్సిక్వెంట్గా వాళ్ళు ఇంక్వెస్ట్లో కూడా దానికి కట్టుబడి ఉండి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని మనకు తెలియజేస్తే ఖచ్చితంగా మనం ఇమ్మీడియట్గా నిన్ననే యాక్షన్ స్టార్ట్ అయ్యి ఉండేది. ఈరోజు ఒకరు వన్ బై వన్ ఇవన్నీ మనము ఇలా చేయాలి అలా చేయాలి కాదు. కేసు అంటే మనం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా జరుగుతుంది. అది నిజమా అబద్ధం అని కాదు కదా. ఇప్పుడు అదే హైదరాబాద్లో ఆసిఫానగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రతన్దీప్ సూపర్ మార్కెట్ దగ్గర మాసప్ ట్యాంక్ నుండి మెహదీపట్నం వరకు తనిఖీలు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన 10 వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
టైరో ఈరోజు రత్నదీప్ సూపర్ మార్కెట్ దగ్గర ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పోలీస్ అయిన మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 10 2 వీలర్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సన్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రత్నదీప్ సూపర్ మార్కెట్ దగ్గర చేసినాం. 22వ తారీఖు మధ్యాహ్నం నైట్ 12 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున వరంగల్ ఖమ్మం హైవే బ్రిడ్జిపై 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఓ కారు బ్రిడ్జిపై నుండి కింద పడింది. అందులో ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి కేసు దర్యాప్తు చేపట్టారు. వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లోని దళిత కుల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహంలో ప్రభుత్వ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. స్థానిక కార్పొరేటర్ దేదీప్య విజయ్ కుమార్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్లు విజయ్ జ్ఞానేశ్వరరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జి రామచంద్రారెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమా శ్రీనివాస్, పలువురు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్ ఎస్సీ హాస్టల్లో గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు డాక్టర్ గణేష్ గారు, అలాగే రామచంద్రారెడ్డి గారు, అలాగే భవానీ గారు, మాధవి గారు, ఇలా డాక్టర్స్ స్టాఫ్ అందరూ కలిసి ఇక్కడ ఆయుర్వేదిక్ క్యాంప్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఆయుర్వేదంలో కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ కన్నా కూడా ఆయుర్వేదంలో ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. మేబీ స్లోగా రికవర్ అవుతారేమో, కానీ ఎందుకంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇవి న్యాచురల్గా వచ్చే చెట్ల నుంచి వచ్చే మెడిసిన్ కాబట్టి డెఫినెట్గా దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను సందేశం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫీమేల్స్కి ఏమన్నా పైల్స్ అండ్ ఫిస్టుల్ పిజర్ లాంటి హాస్పిటల్లో చాలా సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. దయచేసి ఈ పరిసరాల ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ముఖ్యంగా చాలా దీర్ఘకాలిక వ్యాధులైన పైల్స్, ఫిస్టులాస్, నడుము నొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, అలాగే చర్మ సంబంధించిన వ్యాధులు, గ్యాస్కి సంబంధించిన వ్యాధులు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళన్నింటికి కూడా ఆయుర్వేదంలో చాలా చక్కని చికిత్స లభిస్తున్నది. దీంతో పాటు వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార నియమ నిబంధనలు ఏంటి, ఎలా ఇవాళ బీపీ షుగర్ రాకుండా మన జీవన విధానం ఎలా మలుచుకోవాలి, వ్యాధులు రాకుండా మన వ్యాధి నిరోధక శక్తి ఎలా పెంపొందింప చేసుకోవాలి, వీటన్నిటి మీద కూడా అవగాహన కలిగించడానికి మా దగ్గర చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఆ యొక్క సేవలు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా ఏమైనా వ్యాధుల బారిన పడితే మా ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చి మా వైద్య బృందంతో పరీక్ష చేయించుకొని ఉచితంగా మందులు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్ దేదీప్య గారికి, మరి ఈ యొక్క వాడ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని మరొకసారి ఈ యొక్క ప్రజలందరికీ కూడా మా యొక్క కళాశాల తరపున, మా యొక్క హాస్పిటల్ తరపున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. విజేతలు ఈ నెల 31న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి రంగారెడ్డి, సహాయ వెనుకబడిన తరగతుల అధికారి వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శర్మ, జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు, డిఎస్సీ డిఓ నాగలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వారు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచనల మేరకు గత 15 రోజుల నుండి కళాశాల వసతి గృహంలో సోలో, గ్రూప్ డాన్సెస్, దేశభక్తి గీతాలను సందీప్ డ్యాన్స్ మాస్టర్ నేతృత్వంలో తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ నెల 31/5/2022 రవీంద్ర భారతిలో అన్ని జిల్లాల నుండి పోటీ నిర్వహించడం జరుగుతున్నది. ఆ సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా నుండి కళాశాలలో తరఫీదు పొందిన విద్యార్థులకు పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించి మంచి నిష్ణాతులైన వారిని ఎంపిక చేయడం జరిగింది. వీరికి 15 రోజులు సందీప్ నేతృత్వంలో మళ్ళీ తర్ఫీదునిచ్చి రాష్ట్రం నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలో జిల్లా స్థాయి ముందు వరుసలో ఉంటుందని ఆశించుచున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నారాయణపేట జిల్లా మగునూరు మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ నాయకులు వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాల పోస్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కె ప్రశాంత్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, బి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఏనాడు కానీ న్యాయం చేయలేదు. రైతులకు ఏనాడు కానీ ఆయన రైతుల గురించి ఏనాడు కానీ ఆలోచన చేయలేదు. రైతుల ఆత్మహత్యలు ఏనాడు కానీ తగ్గలేదు. రైతుల గిట్టుబాటు ధర ఏనాడు కానీ అందలేదు. అది పత్తి కానీ, ఒడ్లు కానీ, అందులు కానీ ఏనాడు కానీ మనకు గిట్టుబాటు ధర. బయట దేశాలు కాలే ఆయన కూడా మనం పట్టించుకున్నది లేదు. ఒకటి. రెండోది, డీజిల్ ప్రైజులు పెరిగినాయి, పెట్రోల్ ప్రైజులు పెరిగినాయి, గ్యాస్ ప్రైజులు పెరిగినాయి, కరెంట్ ప్రైజులు పెరిగినాయి, మంచినీళ్ళు పెరిగింది. ఏది పెరగలేదు అని మీరు చెప్తే దాని గురించి నేను వివరిస్తాను. అన్నీ పెరిగినాయి లేదా? అన్నీ పెరిగినాయి. ఆయననేమో ప్రధానమంత్రి గారు అట్లా, ఈయననేమో ముఖ్యమంత్రి గారు ఇట్లా. మన గురించి ఆలోచించేది ఒక కాంగ్రెస్ పార్టీయే. ఎప్పుడైనా కానీ మన గురించి మనమందరం నిలబడ్డ భూమి, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, యావత్ భారతదేశం ప్రజలు నిలబడ్డ భూమి. ఆ భూమికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు మమ్మల్ని అడుగుతావు ఏం చేస్తామని. సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని, సోనియా గాంధీ ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు. 1200 మంది, 1400 మంది, 1600 మంది పిల్లలు చచ్చిపోయారు. ఈ బండి సంజయ్ మాట్లాడినట్టుంది. ఆ 10,000, 20,000, 1600 మంది పిల్లలు చచ్చిపోయారు. ఈ పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? తెలంగాణ కోసం చచ్చిపోయారు అని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ. ఆ రోజు పోయి మన ముఖ్యమంత్రి గారు పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిలా వరంగల్లో ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం, 3 అక్కడికక్కడే దుర్మరణం.
భరత్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై సీఎం ఆరా ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారని ఎస్పీ వెల్లడి. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పట్టుబడిన 10 వాహనాలు సీజ్. ఖమ్మం హైవే బ్రిడ్జిపై ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీ, బ్రిడ్జిపై నుండి కింద పడిన కారు, మహిళ దుర్మరణం. రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబరాలు, వివిధ రకాల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. నమస్కారం.